హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ వడ చేసి చూపిస్తున్నా. పప్పు నానబెట్టకుండా రుబ్బుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అచ్చం హోటల్ స్టైల్లో లానే ఉంటాయండి. ఇన్స్టెంట్ వడలు కూడా చాలా బాగుంటాయి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఏం వండాలో తెలియలేనప్పుడు ఇలా 10 నిమిషాలు ఇట్టే చేసేయచ్చు. తినడానికి బాగుంటాయి, ఇంట్లో వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ మేదు వడ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఇన్స్టెంట్ మేదు వడ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ బబుల్స్ వచ్చేలాగా బాగా మరగపెట్టుకోండి. చూడండి, వాటర్ బాగా మరుగుతుంది కదా, ఈ విధంగా బబుల్స్ వచ్చేలాగా బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. 2 వరకు పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ టైంలో వేసుకోకూడదండి. వడలు చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకి వేరే టేస్ట్ వస్తుంది. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మీరు 1 స్పూన్ వరకు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు సాల్ట్ సరిపోకపోతే ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. స్టార్టింగ్ 1 కప్పు వాటర్ వేసుకున్నాం కదండి, సేమ్ అదే కప్తో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. నేనైతే కొంచెం చిన్న రవ్వ లాంటిది వేసుకున్నానండి. కొంచెం పెద్ద రవ్వ అయితే మీరు మిక్సీలో 1 రౌండ్ వేసుకొని అప్పుడు వేసుకుంటే సరిపోద్ది. ఇలా రవ్వ వేసుకున్నాక 1 నిమిషం పాటు దగ్గరికి కుక్ చేసుకోండి. ఇలా కలిసేలాగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే వడలు చేసుకోకూడదండి. కొంచెం చల్లగా అయ్యాక, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వడలు చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఈ టైంలో వేసుకోవాలి. ఇలా నూనె, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక మొత్తం అంతటికి కలిసేలాగా దగ్గరికి ముద్దలా కలుపుకోండి. మీకు కలుపుకున్నప్పుడు చేతికి అంటుకునేలా ఉంటే వాటర్ తడిచేసుకొని కలుపుకోవచ్చండి, ఏం కాదు. చూసారు కదండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. కప్పు రవ్వ ఉంటే చాలండి. ఇందులో ఎలాంటి సోడా, ఈనో లాంటివి వేయకుండా హెల్తీగా చేసుకోవచ్చు. మీకు కలుపుకున్నప్పుడు కన్సిస్టెన్సీ చపాతీ ముద్దలా రావాలి. అప్పుడే మీకు వడల షేప్ అన్నవి చాలా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా మిక్స్ చేసుకున్నాక 1 కప్తో వాటర్ పక్కన పెట్టుకొని హ్యాండ్ వాటర్లో డిప్ చేసుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకున్నాక మిడిల్లో హోల్ పెట్టుకుంటే మనకి వడ షేప్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎడ్జెస్ని ఎక్కడ క్రాక్స్లా రాకుండా నీట్గా రౌండ్గా చేసుకోవాలి. ఇంటికి సడన్గా ఎప్పుడైనా మార్నింగ్ టైం అన్నా ఈవినింగ్ టైం అన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు వడలు చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటాయి. వాళ్ళు కూడా తినడానికి భలే ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఈ విధంగా వడ షేప్ అన్నది రావాలి. ఇప్పుడు మిగిలిన వడలు కూడా సేమ్ అన్ని అలానే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వడలన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ వడలన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ కడాయి బట్టి అప్పుడు వేసుకోండి. ఒకేసారి వేసుకుంటే మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇలా ఎంత బాగా ఫ్రీగా ఫ్రై అవుతాయో అంత బాగా లోపల కుక్ అవుతాయి. వేసిన వెంటనే అసలు గరిటె పెట్టకూడదండి. ఒక 30 సెకండ్స్ తర్వాత అప్పుడు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, పైనుంచి గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుంది కదా, అప్పుడు గరిటె తీసుకొని రివర్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా, ఇన్స్టెంట్ వడ చాలా సింపుల్గా అయిపోయింది. ఉదయాన్నే ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాలు ఈ మేదు వడ రెడీ చేసేయచ్చు. డైలీ ఇడ్లీ, దోశలు తినాలన్నా కూడా బోర్ కొడుతుంది కదండి. అప్పుడప్పుడు ఇలా ఇన్స్టెంట్ వడలు చేసి పెట్టారంటే క్రిస్పీగా ఉంటే తినడానికి కూడా బాగా ఇష్టపడతారు. ఫైనల్గా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి, అచ్చం హోటల్ స్టైల్లోలానే ఉన్నాయి కదా. మినపప్పు వడలు ఎలా వేసుకుంటామో అచ్చం అలానే వచ్చాయి. ఇవి రవ్వ వడలు అన్నా కూడా ఎవరు నమ్మరండి. ఈ విధంగా చేసి పెట్టండి, భలే టేస్టీగా ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి.
ఇప్పుడు ఈ వడలన్నీ తీసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన వడలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి నాకైతే 9 వడల వరకు వచ్చేయండి. మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి క్వాంటిటీస్ అన్ని ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా వడలన్నీ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక చట్నీతో కాంబినేషన్గా తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే. ఇందులో ఎలాంటి అటుకులు, సోడా, ఈనో అలానే పప్పులు లేకుండా ఒక కప్పు రవ్వతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 10 నిమిషాలు ఈ మేదు వడ రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి కదా. అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. చూసారు కదా ఇన్స్టెంట్ వడ రెసిపీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళుంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.